తిరుపతి ఫ్లైఓవర్ పైన అంటే గరుడ వారధి పైన తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగానే కలెక్టర్ ఆదేశాల ప్రకారం ద్విచక్ర వాహనాలను, భారీ వాహనాలను అన్నింటినీ కూడా అనుమతించడం ఆపివేయడం జరిగింది. అయితే దీనిపైన కాస్త విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఫ్లైఓవర్ కట్టిందే ట్రాఫిక్ను తగ్గించడానికి, మరి అలాంటిది ఫ్లైఓవర్ పైన ఇట్లా అనుమతులు ఇవ్వకుండా అది ద్విచక్ర వాహనాలు అంటే సిటీలో చాలామంది పేదలు హాస్పిటల్స్కి కానీ అదేవిధంగానే ఇట్లా వివిధ ఉద్యోగాల కోసం రీత్యా కావచ్చు, ఇట్లా కూలి పనుల కోసం ఇట్లా ద్విచక్ర వాహనాల్లోనే వెళ్తూ ఉంటారు. మరి ట్రాఫిక్ సమస్య ఉన్న నేపథ్యంలో ఫ్లైఓవర్ పైన వెళ్తేనే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాంటిది దాన్ని ఆ రకంగా ఆపివేయడం అనేది కాస్త ఇబ్బంది అంటూ కూడా కొంతమంది ప్రయాణికులు అంటే కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కాస్త పునరాలోచన చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా చెప్తున్నారు. కేవలం ఆర్టీసీ బస్సులు ఇట్లా మిగిలిన చిన్నపాటి వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ద్విచక్ర వాహనాలని పూర్తిగా కూడా ఆపిస్తున్నారు. చూడండి, ఆ రకంగా ఆపివేయడం కరెక్ట్ కాదనేది చాలామంది అభిప్రాయం. దాదాపుగా 700 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది గతంలో.